క్యాన్సర్ నుంచి, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ నుంచి, డీఎన్ఏ ఇన్‌బ్యాలెన్స్ దాకా దీని నుంచి అన్నీ వస్తాయి మీకు జబ్బులు. ఇదేంటో తెలుసు కదా! వాజిలిన్. ఈ చలికాలం విచ్చలవిడిగా వాడేస్తున్నారు. పిల్లలకి ముఖ్యంగా స్కూల్‌కెళ్ళేటప్పుడు బాగా రాసి రుద్ది పంపిస్తున్నారు. పొద్దున, సాయంత్రం, నైట్ పడుకునేటప్పుడు, మళ్ళీ మార్నింగ్ లేసిన తర్వాత. ఇక చాలామందైతే వాళ్ళ పర్సుల్లో, బ్యాగుల్లో, జేబుల్లో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇది ఎప్పుడో ఒకసారి అంటే నెలకోసారి, 2 నెలలకోసారి ఎమర్జెన్సీగా మనం బయటికెళ్ళినప్పుడు ఏమీ లేకపోతే వాడటానికి తయారు చేసింది తప్ప, రోజు వాడటానికైతే కాదు. పెద్ద చిట్టా రాసుకొచ్చాను. ఇది మెయిన్‌గా అంట క్రూడ్ ఆయిల్ ద్వారా తయారవుద్దంట. దీంట్లో హైడ్రోకార్బన్స్ ఉంటాయంట. 25 C25, C30. దీనివల్ల మీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుద్దంట. టెంపరరీగా అది స్మూత్‌గా అలా అవినట్టు మీకు కనిపించినా ఎప్పుడైతే దీన్ని ఆపేస్తారో వాడటం, తర్వాత మీకు ఎఫెక్ట్ మొదలైద్దంట. తర్వాత మీ స్కిన్‌కి బ్లాకేజ్ అంటే ఈ హోల్స్ ఉంటాయి కదా! మన స్వెట్ బయటకు వదిలే హోల్స్ కావచ్చు, లేదంటే టాక్సిన్స్ బయటకు వదిలే హోల్స్ ఉంటాయి కదా! వాటిని మూసేసిద్దంట. మూసేయటం వల్ల మీకు ఫంగల్ గ్రోత్‌గా ఏర్పడుతుంది. లేదంటే అటు బయటికెళ్ళాల్సిన బ్యాడ్ టాక్సిన్ ఏదైతే బయటికెళ్ళాల్సిన ఎళ్ళిపోవడం వల్ల, స్కిన్‌లో ఉండిపోవడం వల్ల అది అక్కడే ఉండి కుళ్ళిపోయి ఫంగస్ అవ్వచ్చు. లేదంటే అది బ్లడ్ సర్క్యులేషన్ కలిసిపోయి ఏదో అయిపోయి క్యాన్సర్ కూడా మారొచ్చు. ఇక మన రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు డర్టు, బ్యాక్టీరియా ఇవన్నీ పడుతుంటాయి కదా! అవి పడినప్పుడు అవి అలాగే ఉండిపోతాయంట. చక్కగా ఇది పట్టుకొని ఇట్లా ఉంచేసిద్దంట. దానివల్ల లేడీస్‌లో చాలా మందికి పింపుల్స్ రావటం, లేదంటే ర్యాషెస్ లాగా రావటం, లేదంటే వాళ్ళకేదన్నా చిన్న చిన్న ఇవి పొక్కుల్లా రావడం ఇలాంటివి జరుగుతాయంట. అన్నిట్లో అంటలే. ఈ కంపెనీ అంటలేదు నేను. దీంట్లోనే అంటలేదు. ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్ ద్వారా బాగా రిఫైన్ అయిన తర్వాత వచ్చిన ఈ జెల్లీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్నిట్లో PAHs ఉంటాయట. పాలీక్లినిక్ యారోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంట. ఇవి మన DNA డ్యామేజ్ చేస్తాయంట. దాంతో పాటు క్యాన్సర్ రిస్క్ ఉండిద్దంట. మీరు గూగుల్‌లో ఎతకండి, చాట్‌జీపీటీలో ఎతకండి. ఇవి చూసే నేను చెప్తున్నాను తప్ప నేను డాక్టర్‌ని కాదు. నా సొంత అభిప్రాయం కాదు. హార్మోన్ డిస్రప్షన్ జరుగుద్దంట. స్కిన్ నేచురల్ ఆయిల్ బ్యాలెన్స్ మన స్కిన్‌లో నేచురల్‌గా ఉండే బ్యాలెన్స్ మొత్తాన్ని పడేసిద్దంట ఒకసారి ఆపేస్తే. ఇది నాన్ బయోడిగ్రేడబుల్ అంట. పొల్యూట్స్ వాటర్, సాయిల్ కూడా. ఎందుకు తయారు చేస్తారంటే చీప్‌గా అప్పుడు దొరికిద్ది కాబట్టి, లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండిద్దని, స్మెల్ రాదని, లేదంటే బ్యాక్టీరియా దీంట్లో పెరగదని, లేదంటే ఈజీగా ఇది మాస్ ప్రొడక్షన్ చేయొచ్చని తయారు చేస్తారంట. దీనికి ఆల్టర్‌నేటివ్స్ చాలా ఉంటాయి మార్కెట్‌లో. అవి వాడుకోండి. ఇవేంటంటే మనం కొబ్బరి నూనె రాసుకోవచ్చు, మనం మీగడ రాసుకోవచ్చు, వెన్న రాసుకోవచ్చు వాసనొస్తాయి అనుకుంటే. కొన్ని ఆయిల్స్ మనకి ఇప్పుడు ఈ గాని నూనె ద్వారా వస్తాయి కదా! ఆయిల్స్ మన పాతోళ్ళు, పెద్దోళ్ళని అడగండి. అలాంటియేమైనా రాసుకుంటే ఆల్టర్‌నేట్ బాగుండిద్దని చాట్‌జీపీటీ కూడా చెప్తుంది. అమెరికా వాళ్ళు ఫార్ములా కనిపెట్టిన చాట్‌జీపీటీ కూడా చెప్తుంది. వాడండి. దాంతో పాటు మీరు ఈ వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఇలాంటి వీడియోస్ నేను చేయలేను. థాంక్ యూ సో మచ్.